రైట్. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 2 సంవత్సరాల సంబరాలు కూడా చేసుకోవడానికి కార్యకర్తల్ని ప్రజలకు వెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తున్నారు. ఆ సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాల గురించి విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని చెప్పేసి కార్యకర్తలకు నాయకులకు పిలిపిస్తున్నారు. అదే సందర్భంలోన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగం బాగా పెరిగింది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తాము. ఆ రకంగా ఉద్యోగాలు అందరికీ వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ రకంగా హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. వెంటనే మీకు నిరుద్యోగులపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిరుద్యోగ వృత్తి అమలు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒకసారి డిఎస్సి ఇచ్చారు. ఆ తర్వాత జాబ్ల గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే డివైఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్.